బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. అలా చెప్తే వదలరు నాన్న. తాతయ్య ఇదిగో లాలీపాప్. అత్తయ్య గారు మీరే మరీ ఒకండి, మావయ్య గారు త్వరలోనే కోలుకుంటారు. అదరాజీ. అమ్మా నేను ఆయన షాపింగ్కి వెళ్ళొస్తాం. అదరా ఆదిత్య. నేను రాను, తాతయ్య నాటించాలి, మీరు వెళ్ళండి. అమ్మా నేను కాలేజీకి వెళ్ళొస్తాను. మమ్మీ నేను గుడికి వెళ్ళొస్తాను. అమ్మగారు ఈరోజు ఏమనమంటారమ్మా? నేను వచ్చి చెప్తాను, నువ్వు వెళ్ళు. అక్కాయ్ అక్కాయ్, ఏంటక్కాయ్ గొంతుకు అడ్డం పడిందా పచ్చి వెలక్కాయ్? అవును పాపం బావగారికి పిచ్చెక్కిందంట కదా. అవును మరి బావమరిదిని ఉసురు పెడితే ఊరికే పోద్దా ఎరా? మహమ్మారిలా తగులుకుంది. గెట్ అవుట్. ఇంగ్లీషా? కట్టనే కొడతాంది. ఓకే, మీకు లక్షలు పోయినాయి, ఆ లక్షలతో పాటు మాకు కచ్చలు మిగిలి. మరి నువ్వు లెట్ మీ టెల్, నేను నీ కారణంగా 4 సంవత్సరాలు జైలు పాలయ్యానమ్మా. అంటే నా జీవితంలో 4 ఏళ్ల పాటు నోట్లో వేలేసుకుని కామ్గా కూర్చున్నాను అన్నమాట. అదే కనుక బయట ఉంటే మటలు చేసో, మానభంగాలు చేసో, దొంగతనాలు చేసో, దోపిడీలు చేసో, ఎట్టలేదన్న సంవత్సరానికి అకౌంట్ ఎంత ఉంటుందా? 25 లక్షలు ఉంటది. కరెక్ట్. అంటే ఈ 4 సంవత్సరాల్లోనూ నీ మూలంగా నేను ₹1 కోటి పోగొట్టుకున్నాను అన్నమాట. మరి ఎదుగా వెళ్తావా వెళ్ళవా? వెళ్తా. కాకపోతే నేను పోగొట్టుకున్న కోటి బదులు ఈ కొంప నాకు రాసిచ్చేసి ఎదవడ్డీ పోతే పోయిందిలే, సిస్టర్ సెంటిమెంట్ అని సర్దుకుంటా. మనసు ఎన్నపోస. ఏంట్రా నీకు నాస్తి ఇవ్వాలా? చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఏ వద్దులే, నీ దగ్గర అట్టు పెట్టుకో, మనమే తీసుకుందాం లేరా. ఏంటి ఎట్టా అని ఆలోచిస్తున్నావా? దానికో లెక్క ఉంది. నాకు ఒక కొడుకున్నాడు, వీడు నాకంటే పెద్ద లుచ్చ. నీకు కూతురుంది, వీడికి దానికి లింక్ పెడతా. నాకు ఒక కూతురుంది, అదొక బచ్చ. నీకు ఒక కొడుకున్నాడు కదా, దీన్ని ఆడి మీదకి వాలేసిరుతా. అంతే, మొత్తం ఆస్తి నాకు, నీ పిచ్చి మొగుడు ఆస్తికి నీకు. యా ఒరేయ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మెడపట్టి గెంటిస్తానురా. అక్కాయ్ నువ్వు ఒంటరిదానివి, పైగా ఆడదానివి. నువ్వు నా దారికి రాలేదనుకో, నిన్ను దారి తప్పించేస్తా. ఆ పని చేయడానికి ఎన్ని అడ్డదారులు దొక్కుతానమో. చూడు, నువ్వు తులసి వనం అనుకుంటున్న ఈ కొంపని గంధోయి వనం చేసేస్తా. ఐ సే గెట్ అవుట్. ఇదే మా ఇల్లు. రావసంత. నేనే ఐ క్లాస్ అనుకున్నాను, మీరు ఐ క్లాసేనే. వీళ్ళెవరు, పనివాళ్ళ? ఒక రకంగా అంతేలే. ఇదిగో ఈవిడ నా భార్య రాజేశ్వరి, ఈవిడ వాళ్ళ అమ్మ. ఐసి, ఇదిగో ఈ సూట్ కేసు నా రూముకి తీసుకురా. ఏమిటి అలా చూస్తావు? తీసుకో, ఈ అమ్మాయి నా పిఏ. పేరు వసంత, ఐ క్లాస్ నుంచి వచ్చాను. డార్లింగ్, సూట్ కేసు బరువుగా ఉంది, తీసుకో. అల్లుడు గారు, పిఏ అయితే ఆఫీస్ వరకే పరిమితం, ఇంటికి తీసుకురావాల్సినంత అవసరం లేదు. ఆల్ రైట్, నన్ను నిలదీసి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. వసంత నా పిఏ కాదు. నాకు వసతి, నీకు సవతి. హలో వసంత. ఊరుకోమ్మా, ఇది అల్లుడు గారికి పుట్టిన బుద్ధి కాదు. అతనితో మాట్లాడి అమ్మాయిని పంపించేస్తాను. అక్కాయ్ తింటున్నట్టుగా ఉందా కర్రక్కాయ్? నీ అల్లుడితో మొదలెట్టా నా గిల్లుడు. ఇట్టా ఒక్కొక్క ఆకుని గిల్లేస్తా. నీ సంసారం బద్దలై నువ్వు మోడు పారిపోయిన మొక్కైపోతావు. ఏంటో లేకాయ్, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, నువ్వు సంతోషంగా ఉండాలి అంటే దీని మీద స్మాల్ సిగ్నేచర్ పెట్టే. యా గెట్ అవుట్. ఈ డోస్ చాలేదన్నమాట. ఓకే, 2వ డోస్ కోసం వెయిట్ చెయ్యి. వస్తా. టాటా.
ముసలి ఏ ముసలి నిన్నే ఆయన 25,000 తెమ్మన్నారు. అతన్నే వచ్చి అడగమను. అబ్బో ఇంతోటి అత్తగారి కోసం ఆయన మేడ దిగి రావాలా? ఇవే ఏమిటే నువ్వు ఇవ్వకపోతే నేను తీసుకోలేనా? ఆగు. ఏమిటే మధ్యలో? ఒసే రాక్షసి. రాక్షసి అని తెలిసిందిగా, ఇక నోరు మూసుకుని పడి ఉండండి. గురునాథ క్యాష్ తీసుకురా. అమ్మా జోకర్ లాంటి వాడిని ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నాను. ఇందులో నా తప్పేమీ లేదని తమరు గుర్తిస్తే. ఆకలి 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 ఆకలి. దరిద్ర కొట్టి మేళం. ఈ పిచ్చోడేమిటి ఎప్పుడు ఆకలి ఆకలని ఏడుస్తాడు? అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళంతా ఇంత తింటూ తాతయ్యకి ఆకలిస్తుందంటే అన్నం పెట్టడం లేదు. ఒరే ఎంత పొగరా నీకు! నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను. నువ్వెవరమ్మా తీసేయడానికి? ఎక్కువ మాట్లాడితే నిన్నే పంపించేస్తాను ఇంట్లోంచి. వాళ్ళకి బాగా తిని ఒళ్ళు బలిసి కొవ్వు పట్టింది. ఈ రోజు నుంచి రేషన్ ప్రకారంగా పెట్టు. అలాగేనమ్మా. బాయ్. ఎవరే అతను? బాయ్ ఫ్రెండ్. పెళ్లి కావలసిన పిల్లవి. ఇలా మగపిల్లలతో షికార్లు తిరగకూడదు. పెళ్ళైన బావ గర్ల్ ఫ్రెండ్ ని ఇంట్లోనే పెట్టుకున్నాడు. ముందు బావకు చెప్పి తర్వాత నాకు చెప్పు. కిన్నెరా, అక్కయ్యకి నీకు జీవితంలో ఎలాంటి సరదాలు లేవు. మీతో పాటు నేను ఏడుస్తూ కూర్చోాలా? నెవర్. రే రవి, కిన్నెరేముందో విన్నావా? నువ్వైనా? అవును, చాలా ఓవర్ అయింది. అక్కాయ్ ఎలా ఉంది కాకరకాయ్? పాపం చేదుగా ఉందా ఏంటో, దాని గుణమే ఎంత? హలో, జస్ట్ ఇప్పుడు మోటార్ సైకిల్ మీద నీ డాక్టర్ని డ్రాప్ చేసింది ఎవరనుకున్నావు? నా కొడుకు, మై సన్. ఇంకా మ్యాటర్ రన్ అయిపోద్ది అనుకో, దాని గురించి నాకు వర్రీ లేదు. ఇంకా నాకున్న వర్రీ అలా ఒక్కటే, నీ తాగుబోతు కొడుకుని నా లైన్లోకి దింపుకోవాలి. అబ్బో దాన్ని చాలా పెద్ద ప్రోగ్రాం ఉంది, వస్తా. ఎవరిది? బయటికి పోరా. బయటికి పోరా. రాస్కెల్. రాస్కెల్. బయటికి పోతావా లేదా? బయటికి పోతావా లేదా? పిచ్చివాడితో మాట్లాడేమిటండి, బయటికి వెళ్ళండి. ఆగండి, ఆయన కొట్టకండి. ఆయన ఏం చేశారు? కొట్టాలా నరకాలా? మూడంతా పాడు చేశాడు వీణ్ణి. నిన్ను ఏం చేస్తావే? మా అమ్మమ్మని తాతని కొడతావే నిన్ను. నీ కొడుకు నన్ను చంపేసేటట్టున్నాడు. నేను ఇక ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను. అమ్మో రక్తం. వాడు వీడిని ఎందుకు కొడతారు? అసలు దీని అంతటికి నీ ఏడుపు కారణమే. ఏంటి న్యూసెన్స్? సాగర్, నేను వెళ్ళిపోతాను. నువ్వెందుకు వెళ్తాం? వెళ్ళకొడతాను. బాగా తిని బలిచున్నారు. మొదలెస్టకు మూక ఇక్కడే పడు. లోపలికి వస్తే కాలు కొడతాను. అయ్యా, వీళ్ళు ఏడ్చి మొత్తుకున్న లోపల రాని చిత్తం వర్షంలోనే చావండి. అమ్మో, అక్కాయ్ ఇప్పుడు నువ్వు తినాల్సింది గన్నేరుకాయ అన్నట్టు డైరెక్ట్ గా తింటావా, పౌడర్ చేసుకు తింటావా? యాజ్ యు లైక్. చూసావా, నీ బతుకులు గేడు దాకా తీసుకొచ్చాను. గేడు దాటేలోపు నువ్వు నా రూట్కి రాలేదనుకో, రేపు ప్లాట్ఫారం మీదకి, ఎల్లుండి డ్రైనేజ్ లోకి. మ్యాటర్ అది నువ్వే డిసైడ్ చేసుకో.